హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. అందరూ మీరు ఏ జోన్ అండి? మీ కమ్యూనిటీ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని అడుగుతున్నారు. మాది రాజన్న సిరిసిల్ల జోన్. థర్డ్ జోన్ అండి. నాకు టెట్‌లో అయితే 111 ఉన్నాయి. ఈ స్కోర్ అయితే 205 వస్తుంది. అంటే నేను ఎగ్జాక్ట్‌గా కౌంట్ చేసుకోలేదు. ఓన్లీ రైట్ అయిన క్వెషన్స్‌ని కౌంట్ చేసుకొని అందులో నుండి రిమైనింగ్ క్వెషన్స్ అన్నిటిని రాంగ్‌గా కన్సిడర్ చేసి బై 4 చేసేసి సబ్ట్రాక్ట్ చేసిన. సో, దానివల్ల నాకు స్కోర్ అయితే 205 వచ్చింది. కానీ నేనైతే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు. సో, 205 కన్నా ఒక 2, 3 మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో, నాకొచ్చే మినిమమ్ మార్క్స్ అయితే 205. ఇంకా మా కమ్యూనిటీ అయితే బీసీబీ అండి. 200 అబోవ్ స్కోర్ చేసిన వాళ్ళు ఒక మాక్సిమం ఒక 70, 80 మెంబర్స్ ఉంటారని అడుగుతున్నారు. మాక్సిమం ఒక 100 అబోవ్‌నే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు గుర్తుందా? అంతకుముందు మనకి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీకెన్ని మార్క్స్ వస్తున్నాయని ఒక ఎక్సెల్ షీట్‌లో ఎంటర్ చేయండి అని ఒక ఫార్మ్ పెట్టిండు. అప్పుడైతే జోన్ 3 నుండి 200 అబోవ్ వచ్చిన వాళ్ళు ఒక నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. 200, 202, 205, 218, 222 అట్లున్నారు. సో, మళ్ళీ అప్పుడు ఆ డీటెయిల్స్ అందరూ ఎంటర్ చేయలేదు. కొద్దిమంది మాత్రమే ఎంటర్ చేషిర్రు. చాలామంది జస్ట్ లిస్ట్‌ని చూస్తున్నారు తప్ప వాళ్ళ స్కోర్ మాత్రం రివీల్ చేయలేదు. అంటే చేసిన వాళ్ళే 20 ఉన్నారంటే చేయని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేం. అలాగే అంటే ఒక జోన్‌లోనే 20 వరకు ఉన్నారంటే 7 జోన్స్ అంటే మాక్సిమం 100 అబోవ్‌నే ఉండే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉందండి. సో, చూడాలి ఏం జరుగుతుందో. 205 ఉన్నా గూడా నాకైతే చాలా భయమేస్తుంది. మరి 1:1లో ఉంటానా? ఉండనా? అనేది చూడాలి. చాలా మందికి టెట్ స్కోర్ గూడా 120, 124, 118 అట్లుంది. నాకిక్కడ గూడా కొంచెం స్కోర్ అయితే తగ్గింది. సో, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా మీరు కామెంట్ చేయండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి? ఏమనుకుంటున్నారు? 1:1లో ఉంటారా? అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్నారా? ఇంకొక క్వెషన్ అండి. నాన్ క్రీమీ లేయరు ఎప్పుడు తీసుకోవాలని నోటిఫికేషన్ అప్పటిదా? ఈ ఇయర్‌దా అని అడిగిండ్రు. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారండి. 2023 ఏప్రిల్ 1 ఆర్ ఆఫ్టర్ దిస్ అనుంది. అంటే 2023 ఏప్రిల్ 1 గాని, ఆ తర్వాత గాని ఎప్పుడు తీసుకున్న అంటే ఈ ఇయర్‌లో మనం ఎప్పుడు తీసుకున్న దాన్ని కన్సిడర్ చేస్తారన్నమాట. సో, నాన్ క్రీమీ లేయర్ 2023 ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకి ఏ టైంలో ఉన్నా అది కన్సిడర్ అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. ఇంకా అన్ని ఫార్మ్స్ అయితే ఫిల్ చేసి అన్నీ రెడీగా ఉంచుకోండి సర్టిఫికేట్స్‌తో. తెలుసు కదా! మనం మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే 28th రోజు వెరిఫికేషన్ ఉంది. 2 షిఫ్ట్‌లున్నాయి చూసుకోండి. కొంతమందికి 7 ఏఎంకుంది. కొంతమందికి 1 పీఎంకుంది. అడ్రెస్ అయితే బంజారా హిల్స్, రోడ్ నంబర్ 10. ఓకే. నాకు ఫీవర్‌గా ఉండడం వల్ల నేనైతే వీడియో చేయలేకపోతున్నాను. చాలామంది నన్ను మీరు ఏ బుక్స్ చదివారు? ఎన్ని గంటలు చదివారు? ఎలా ప్రిపేర్ అయ్యారని అడుగుతున్నారు. వాటన్నింటికి నేను నెక్స్ట్ కొంచెం క్యూర్ అయిన తర్వాత అయితే వీడియోస్ చేస్తాను. మీకు నా వం మీకు హెల్ప్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఎనీ మెటీరియల్స్ గానీ, ఏమైనా షార్ట్ కట్స్ చెప్పడం గానీ అలా చేస్తాను. నేను ఫాలో అయిన స్ట్రాటజీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ.